17వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు ధనపాల్ రాకేష్ రెడ్డి గారితో ఏదైతే ఇందూరు రణబేరి అనే కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులకు 11,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బాకీ మీద, అలాగే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి సంవత్సరం ఫీజు రీఎంబర్స్మెంట్ రాకుండా ఎంతో మంది విద్యార్థులు డ్రాప్అవుట్ అవుతున్నారు. ఒక లెక్కల ప్రకారం 2 లక్షల మంది విద్యార్థులు ఎవరు డ్రాప్అవుట్ జరగడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించుకొని ఇందూరు జిల్లా శాఖ తరఫున భారతీయ జనతా యువమోర్చా వారి సహకారంతో ఈ యొక్క ధర్నా కార్యక్రమం ధర్నా చౌక్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇందూరులో ఉన్న ప్రతి విద్యార్థి, ఎందుకంటే ఇది విద్యార్థుల భవిష్యత్తు సంబంధించిన పోరాటం. ఇవాళ ముఖ్యమంత్రి ఒక దిక్కు 20 లక్షల మంది విద్యార్థులకు 13,000 కోట్ల రూపాయలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ 1,00,000 కోట్లు పెట్టి మూసీ కడతారట, ఫ్యూచర్ సిటీ కడతారట. తెలంగాణ పిల్లల భవిష్యత్తే ఈ ఫ్యూచర్ ఖరాబ్ చేస్తూ ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి కలలు కట్టున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి ఉన్నాడు. హైకోర్టు కూడా అక్షంతలు వేసింది, హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఏదో నెలకి తీస్తా ఇప్పటికీ మాట్లాడలేదు, ఏమనంటే బెదిరించే దూరంలో మాట్లాడుతున్నారు. కాబట్టి వారి పక్షాన ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని విషయాల్లో పోరాడే ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో జిల్లా ఎమ్మెల్యేలు అందరం కూడా విద్యార్థుల పక్షాన రేపు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం. అట్టి ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వారి తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే విద్యార్థులకు సంబంధించిన సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ పోరాడుతుందో, జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు మన రాష్ట్ర కార్యవర్గంలో ఈ 20 లక్షల మంది విద్యార్థుల మీద పోరాడమని పిలిపించిన దాని భాగంగానే ఇవాళ ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో జిల్లా కోర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకొని పోలీసుల పర్మిషన్ తీసుకొని గౌరవ ఏసీపీ గారికి పర్మిషన్ లెటర్ పెట్టి ప్రభుత్వం అంటే పోలీస్ యంత్రాంగం పర్మిషన్తో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ రేపటి ఇవాళ నుంచే మేము అన్ని కాలేజీలోకి వెళ్ళి, నేను ఇప్పుడు కూడా కిడ్స్ కాకతీయ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది, విద్యార్థులతో మాట్లాడడం జరిగింది అక్కడ. అలాగే మా నాయకులందరినీ కూడా ఒక్కొక్క కాలేజీకి వెళ్ళి ఇవాళ రేపు ఇవాళ మోదను ఆర్మూరు అన్ని కూడా వెళ్ళి శ్రీకాంత్ గారు కానీ వంశీ గారు కానీ లేకపోతే మా అమంత విజయ్ కానీ విపుల్ కానీ రాకేష్ కానీ అలాగే రాజ్ గణేష్ కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కాలేజీలకు వెళ్ళారు. ఈ కాలేజీల నుంచి మా యొక్క అర్బన్ సంబంధించిన అలాగే కార్పొరేషన్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతమయ్యే బాధ్యత తీసుకుంటున్నారు. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను, ఇది నాంది పలుకుతున్నాం. మీరు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే నేను రేవంత్ రెడ్డికి మరొకసారి స్పష్టంగా చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీల వల్ల ఎవరి బతుకులు బాగుపడతాయో తెలియదు. నా విద్యార్థుల భవిష్యత్తు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే వీళ్ళే ఫ్యూచర్ లో ఇలా హ్యాపీల్ సిఇఓ కానీ లేదు ప్రపంచంలో దిగ్గజ కంపెనీల సిఇఓలందరూ కూడా ఇక్కడ విద్యార్థులు చదువుకున్న వాళ్ళే. నువ్వు అలాంటి 20 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు కాల రాస్తూ నేను ఫ్యూచర్ సిటీలు మూసీ సుందరీకరణ అని చెప్పి కథలు చెప్తే నడువై అని చెప్పి రణబేరి మోగించబోతున్నాం. కాబట్టి ఈ రణబేరిని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.